ఫ్రెండ్స్, గురువారం నాటి ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో గనక మనం చూసినట్టయితే పంజాబ్ అలాగే ముంబై జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా చెప్పాలి అంటే పంజాబ్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన అనేది ఎంత బావుందో, మరోవైపు ముంబై జట్టు పూర్తిగా పేలవమైన ప్రదర్శన మాత్రం చాలా చెండాలంగా అనిపించింది. అయితే ఈ జట్టులో ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఆ జట్టు కీలకమైన ఆటగాడు రోహిత్ శర్మ కూడా హామ్‌స్ట్రింగ్స్ ఇంజరీ కారణంగా తను నిన్నటి మ్యాచ్ ఆడలేకపోయాడు. అయితే కాసేపు రోహిత్ శర్మని పక్కన పెట్టేస్తే, అసలు అక్కడ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ కానీ, మిగతా బ్యాట్స్‌మెన్స్ కానీ, బౌలర్స్ కానీ అస్సలంటే అస్సలు ప్రెషర్ తీసుకురాలేకపోయారు. అయితే రోహిత్ ప్లేస్‌లో వచ్చిన క్వింటన్ డీకాక్ సెంచరీ సాధించాడు కానీ, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా రాణించలేదు. అయితే దీనిపైన రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటగా తన గాయం గురించి మాట్లాడుతూ, "నేను ప్రస్తుతానికైతే రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం కాబట్టి నేను ఈ మ్యాచ్ ఆడలేదు. ఇక తదుపరి మ్యాచ్ ఆడతానా లేదా అనేది పూర్తిగా నా ఇంజరీ రికవరీ బట్టి ఉంటుంది. దాదాపుగా 70-80% రికవరీ అయితే ఉంది. నేను ఖచ్చితంగా ఆడతానన్న హోప్‌తోనే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వరుసగా ముంబై జట్టు మ్యాచ్‌లు ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. అంటే 5 మ్యాచుల్లో ఒక మ్యాచ్ గెలిచి 4 వరుస ఓటముల పైన రోహిత్ శర్మ స్పందిస్తూ ఏమన్నాడంటే, "నిజం చెప్పాలి అంటే జట్టు చాలా అంటే చాలా బలహీనంగా ఉంది. అన్ని విభాగాల్లో కూడా అభివృద్ధి చాలా అవసరం. ప్రణాళికలు సరిగ్గా లేవు. ప్రణాళికల్ని అమలు చేయాలి అన్న ఒక పట్టుదల కనిపించటం లేదు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం చాలా అంటే చాలా తడబడుతున్నాడు. తను ఒక అత్యుత్తమ బౌలర్. అటువంటి బౌలర్ ఇప్పుడు వరుసగా 4 మ్యాచుల్లో తడబడ్డం ఇంకా ఎక్కువగా జట్టు మీద ప్రెషర్ పడుతుంది. ఎందుకనంటే ఈ ఐపీఎల్‌ని మనం గమనించినట్టయితే బౌలర్స్ ఎక్కువగా రాణిస్తున్నారు. ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్. తన ఫార్మ్ అనేది నిజంగా జట్టుకి కొద్దిగా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి. దానికి తోడు తిలక్ వర్మ కూడా సరిగ్గా రాణించటం లేదు. జట్టులో ఉన్న ఆటగాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలి. 1, 2 మ్యాచుల్లో ఒక్కొక్కసారి ఆటగాళ్ళు సరిగ్గా రాణించకపోవచ్చు. కానీ ఓవరాల్ పెర్ఫార్మన్స్ వాళ్ళు గనక చూస్తే జట్టు కోసం ఎంతో కొంత వాళ్ళు పోరాడాలి. సింగిల్ డిజిట్స్‌కి పరిమితం అవ్వడం, ధారాళంగా పరుగులిచ్చుకోవడం ఇలా గనక చేస్తే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ అనేది మన చేతుల్లో ఉండదు. ఇక ఫీల్డింగ్ అంటారా? ఫీల్డింగ్ అనేది 1, 2 పొరపాట్లు కానీ, అద్భుతమైన మూవ్‌మెంట్స్ కానీ ప్రతి ఐపీఎల్ సీజన్‌లో జరుగుతూ ఉంటాయి. కానీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఓవరాల్ జట్టు పెర్ఫార్మన్స్ అసలు నాట్ అప్ టు ద మార్క్ అంటూ చెప్పుకొచ్చాడు.